గైస్ మొదటిగా ఈరోజు జరగబోయే మ్యాచ్లో ఫస్ట్ మ్యాచ్ దబంగ్ ఢిల్లీ వర్సెస్ గుజరాత్ జైంట్స్, ఇంకా నెక్స్ట్ మ్యాచ్ తెలుగు టైటన్స్ వర్సెస్ యు ముంబా. ఈ రెండు మ్యాచ్లు కూడా మంచి ఇంట్రెస్టింగ్ మ్యాచెస్. మరి ఈ రెండు మ్యాచెస్లో ఏ టీమ్స్ గెలుస్తాయి అన్న విషయంకి వచ్చేస్తే మేబీ ఫస్ట్ మ్యాచ్ దబంగ్ ఢిల్లీ గెలుస్తారనుకుంటున్నా, ఇంకా సెకండ్ మ్యాచ్ తెలుగు టైటన్స్ అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారు అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. ఇంకా నెక్స్ట్ పాయింట్స్ టేబుల్ ఎలా ఉంది? 11 మ్యాచెస్ ఆడి 41 పాయింట్లతో హర్యానా మొట్టమొదటి ప్లేస్లో ఉన్నారు. ఇంకా నెక్స్ట్ యు ముంబా 11 మ్యాచెస్ ఆడి 39 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నారు. పాట్నా పైరేట్స్ 11 మ్యాచెస్ ఆడి 38 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉన్నారు. ఇంకా పుణె పల్టన్ 11 మ్యాచెస్ ఆడి 37 పాయింట్లతో పాయింట్స్ టేబుల్లో ఫోర్త్ ప్లేస్లో ఉన్నారు. ఇంకా జైపూర్ 10 మ్యాచెస్ ఆడి 35 పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నారు. దబంగ్ ఢిల్లీ 11 మ్యాచెస్ ఆడి 32 పాయింట్లతో సిక్స్త్ ప్లేస్లో ఉన్నారు. ఇంకా మన తెలుగు టైటన్స్ 10 మ్యాచెస్ ఆడి 32 పాయింట్లతో సెవెంత్ ప్లేస్లో ఉన్నారు. ఇంకా తమిళ తలవాసు 11 మ్యాచెస్ ఆడి 28 పాయింట్లతో ఎయిత్ ప్లేస్లో ఉన్నారు. ఇంకా యూపీ యోద్ధాసు 10 మ్యాచెస్ ఆడి 28 పాయింట్లతో నైన్త్ ప్లేస్లో ఉన్నారు. ఇంకా బెంగాల్ వారియర్స్ 10 మ్యాచెస్ ఆడి 23 పాయింట్లతో 10th ప్లేస్లో ఉన్నారు. బెంగళూరు బుల్స్ 12 మ్యాచెస్ ఆడి 14 పాయింట్లతో పాయింట్స్ టేబుల్లో 11th ప్లేస్లో ఉన్నారు. ఇంకా గుజరాత్ జైంట్స్ 10 మ్యాచెస్ ఆడి పాయింట్స్ టేబుల్లో 12 పాయింట్లతో 12th ప్లేస్లో ఉన్నారు. ప్రజెంట్ పాయింట్స్ టేబుల్ అయితే ఇది. ఇప్పుడు మన తెలుగు టైటన్స్ పాయింట్స్ టేబుల్లో పైకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఈరోజు జరగబోయే యు ముంబాతో మ్యాచ్ గెలవాల్సిందే. అప్పుడే పాయింట్స్ టేబుల్లో ముందుకెళ్తారు. ఈసారి పాయింట్స్ టేబుల్లో చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది కాబట్టి టాప్ 6 ప్లేస్లో ఉన్న టీంలకి ప్లేఆఫ్స్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన తెలుగు టైటన్స్ ఇక్కడి నుంచి ఎక్కువగా మ్యాచెస్ ఓడిపోకూడదు. ఇంకా నెక్స్ట్ వీడియోలో మన తెలుగు టైటన్స్ ప్లేఆఫ్స్కి వెళ్ళాలి అంటే ఎన్ని మ్యాచెస్ గెలవాలి, గతంలో ఎన్ని మ్యాచెస్ గెలిస్తే టీంలు ప్లేఆఫ్స్కి వెళ్ళాయి, ఫుల్ క్లారిటీగా మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. కాబట్టి ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకుని ఉండండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్.